ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. సో బాబా ఏ విధంగా అక్కడ కాన్సిక్వెన్సెస్ ఆ టైంలో ఫేస్ చేశారు అనే దాని మీద నడిపిస్తున్నాం. केवल धर्म के बलिवेदी पर ही लोगों को कष्ट सहन नहीं करना पड़े, बल्कि वैसे ही जब कभी किसी प्रतिभाशाली व्यक्ति से समाये कोई नया सिद्धांत दिए, चाहे सिद्धांत कितना सच क्यों ना हो, लोगों ने उस व्यक्ति को भी आड़े हाथे लिए। उदाहरण ये तय जब गैलीलियो ने कहा पृथ्वी गोल आकार वाली है, तो बाइबिल को मानने वाले पुराने पंत लोगों ने उसे नास्तिक अथवा काफिर बताकर उस पर बहुत सितम ढाए। మరి ఎవరైతే తమ తమ ధర్మాన్ని బలిహారం చేశారో వారే ఎన్నో కష్టాలు సహించుకోవాల్సిన అవసరం వస్తుంది. వారి యొక్క పేషెన్స్ ని ప్రతి ఒక్కరు టెస్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గెలాలియో ఉన్నారు. తను ఏం చెప్పారు? పృథ్వీ ఒక గ్లోబ్ తిరుగుతూనే ఉంటుంది అని అన్నారు. దానికి ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో, బైబిల్ ని నమ్మేవారు ఉంటారో వారు భావించారు ఇతనేమో ఒక నాస్తికుడు, ఇతనికి ఏం తెలుసు అని భావించారు. ఈ విధంగా ఇతిహాసం ఆ విధంగా తయారైపోయింది. वास्तव के बाद में जितना यह स्वभाव की एक तो उसी बात को भूल जाती है। एक व्यक्ति डाकू से बदलकर वाल्मीकि बन सकती है। स्त्री की काया को मोह वाले फूले तुलसी तरफ बदल सकती है, तो रामायण जैसा काव्य रच सकती है। कबीर का तरह जुलाहा अथवा निम्न जाति होकर समाज में कोई अच्छी पाठ पढ़ सकती है, तो बत्तहीर की तरह राजयोग छोड़कर वैराग्य वृत्ति को धारण कर सकते हैं, तो बाल्यावस्था में मन को कोई बात अच्छी लग जाने पर हकीयत राय को तरह और गोविंद सिंह की पुत्रों की तरह अत्याचार एवं कष्ट सहन करने के लिए दृढ़ संकल्प वाले हो सकता है। సో కొంతమంది చాలా వెల్ నోన్ పీపుల్ గురించి చెప్పారు. ప్రతి ఒక్కరూ ఎంతో సహించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఒక దొంగతనం చేసే డాకు ఏమయ్యారు? వాల్మీకగా అయ్యారు. ఒక స్త్రీని ఎంతగా స్త్రీ మోహంలో ఉన్న తులసీదాస్ ఏ విధంగా మారి రామాయణం లాంటి కథలను రాశారు. కబీర్ ఎంత సహించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు ఎలా ఉన్నారు? ఈ విధంగా రాజ్య భాగ్యాన్ని కూడా వదిలేసి వైరాగ్య వృత్తిని ధారణ చేయాల్సి వచ్చింది భర్తృహరికి. ఎవరైతే బాల్యావస్థలో మనసులో ఎలాంటి విషయాలు లేకపోయినా కూడా వారిని ఏ విధంగా కిందకి దిగజారిపోయేటట్టు చేసేశారు. కానీ గోవిందుడి సహితంగా తమ పుత్రులను కూడా అత్యాచారం నుంచి ఎంతగా సహనం చేసుకోవాల్సి వచ్చింది, ఆ కష్టాలను సహించుకోవాల్సి వచ్చింది. ఇదంతా ఎలా పాసిబుల్ అయింది? దృఢ సంకల్పం ద్వారానే పాసిబుల్. दूसरी बात, जितनी पीट पिटाई मार्ग में सदा चलन रहती है, यदा कोई दूसरी व्यक्ति परिश्रमा से कोई अन्य छोटा और अच्छा मार्ग बनाकर उन्हें अपना अनुभव के आधार पर उस मार्ग के सुखपूर्वक यात्रा करने के लिए प्रेरित करे, तो जितना संकोच होता है. ఇంకొక విషయం, ఎవరైతే చాలా కష్టపడ్డారో, ప్రతి ఒక్కరి మాటలను వినాల్సి వచ్చింది, దెబ్బలను తినాల్సి వచ్చింది, అతను ఈ ప్రపంచంలో ముందుకు వెళ్ళాలంటే ఎంతో సహించుకోవాల్సి వస్తుంది. వారి అనుభవాల ద్వారా ప్రతి ఒక్కరికి ఆ మార్గాన్ని చూపించాల్సి వస్తుంది. వారు ఎలాంటి సంకోచం లేకుండా ఇతరులు వారిని ఏ విధంగా చూస్తున్నారు అనేది కూడా వారు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. इसलिए समाज में मोड़ने के लिए सुधार को काफी विरोध और कष्ट सहन करना पड़ते हैं, और कई आलोचन तथा आरोपों के लिए तैयार रहना पड़ते हैं. సో ఇలాంటి తమో ప్రధానమైన ప్రపంచంలో ముందుకు వెళ్ళాలంటే ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది, సహించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ న్యూసెస్ కి రెడీగా ఉండాల్సి వస్తుంది. సో ఇంకేం అనుభవం చేసుకున్నారు బ్రహ్మ బాబా అనేది రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం శాంతి.